ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ క్లాష్ ఇన్ ప్యారిస్ అయితే అయిపోయింది. సో మరి మీకు ఈ క్లాష్ ఇన్ ప్యారిస్ నచ్చిందా లేదా? కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ మన ట్రిపుల్ హెచ్ మళ్ళొక్కసారి దెబ్బేసిందని చెప్పాలి. ఈ సర్ప్రైజ్ రిటర్న్స్ విషయంలో చాలా రూమర్స్ వచ్చుండే సర్ప్రైజ్ రిటర్న్స్ పైన. అండ్ ఒక్క సర్ప్రైజ్ రిటర్న్ కూడా ఈ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో జరగలేదన్నమాట. సో అదొక్కటే డిసప్పాయింట్‌మెంట్ ఈ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా ఏ సూపర్ స్టార్ కి అయితే సపోర్ట్ చేసినాయో ఆ సూపర్ స్టారే విన్ అవ్వడం జరిగింది. అండ్ అంతేకాదు మన సెత్ ఫ్యాక్షన్ లో ఒక న్యూ మెంబర్ అనుకోవచ్చు. ఆ న్యూ మెంబర్ ఈ రోజు వచ్చినారన్నమాట. క్లాష్ ఇన్ ప్యారిస్ లో మన సెత్ కి హెల్ప్ చేసినారు. అండ్ మన రోమన్ రెయిన్స్ ని కూడా చాలా దారుణంగా కొట్టేసినారు. సో ఈ రోజు క్లాష్ ఇన్ ప్యారిస్ లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఈ రోజు క్లాష్ ఇన్ ప్యారిస్ స్టార్టింగ్ లోనే మన బ్రాన్సన్ రీడ్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య సింగిల్స్ మ్యాచ్ తో స్టార్ట్ అయిందన్నమాట క్లాష్ ఇన్ ప్యారిస్. అండ్ చాలా మంచిగా అనిపించింది. సో మ్యాచ్ లో ఫుల్ అప్పర్ హ్యాండ్ మన బ్రాన్సన్ రీడ్ దే కనిపించింది. అండ్ రోమన్ రెయిన్స్ ఏ మూవ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే వెంటనే మళ్ళీ మన బ్రాన్సన్ రీడ్ కౌంటర్ ఇచ్చేసినాడు. సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చినా సరే, డ్రైవ్ బై ఇచ్చినా సరే, అండ్ అవుట్ సైడ్ అటాక్ చేసినా సరే ప్రతి దానికి కౌంటర్ అయితే ఇచ్చిండు మన బ్రాన్సన్ రీడ్. టఫ్ ఫైట్ ఇచ్చిండు రోమన్ రెయిన్స్ కి. అండ్ ఫైనల్ గా ఆ సునామీ కూడా కనెక్ట్ చేద్దామని చూసిండు మన బ్రాన్సన్ రీడ్ రోమన్ రెయిన్స్ కి. బట్ ఎస్కేప్ అవుతాడు అన్నమాట మన రోమన్ రెయిన్స్. అండ్ అదే టైంలో మన రోమన్ రెయిన్స్ ఇక స్పియర్ ఇద్దామని చూస్తాడు. అండ్ అప్పుడు మన బ్రాన్సన్ రీడ్ ఆ స్పియర్ కి కూడా కౌంటర్ అటాక్ ఇస్తాడన్నమాట. ఆ స్పియర్ ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపేస్తాడు. పవర్ బాంబ్ లాంటిది కనెక్ట్ చేస్తాడన్నమాట మన బ్రాన్సన్ రీడ్. అండ్ ఫైనల్ గా మన రోమన్ రెయిన్స్ ఒకటే స్పియర్ మన బ్రాన్సన్ రీడ్ కి కనెక్ట్ చేసి ఈ మ్యాచ్ లో గెలిచిపోతాడు అన్నమాట. అండ్ బ్రాన్సన్ రీడ్ అక్కడ కింద పడిపోతాడు. అండ్ మన రోమన్ రెయిన్స్ ఇక మ్యాచ్ లో విన్ అయిన తర్వాత ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్ చేస్తాడన్నమాట. అంటే ఆ కామెంటేటర్ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి మన రోమన్ రెయిన్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత మొత్తం కథ అంతా స్టార్ట్ అయిందన్నమాట. సో మ్యాచ్ ఒక ఎత్తు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్రాల్, సో పాల్ హెమన్ మధ్య ఒక చిన్న ఫేస్ ఆఫ్, అదొక వేరే లెవెల్ అన్నమాట. అండ్ మన పాల్ హెమన్ బ్రాన్సన్ రీడ్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు. మావన్కి బాగానే ఉన్నాడా, మంచిగా ఉన్నాడా అని చెక్ చేస్తూ ఉంటాడు అన్నమాట మన పాల్ హెమన్. అండ్ అప్పుడే రోమన్ రెయిన్స్ చూస్తాడు. రోమన్ రెయిన్స్ చూసి రింగ్ లో కట్ చేస్తాడు అన్నమాట. అండ్ పాల్ హెమన్ ఒక్కసారిగా వెనకకి తిరుగుతాడు. రోమన్ రెయిన్స్ ని చూసి చాలా భయపడిపోతాడు పాల్ హెమన్. అండ్ అప్పుడు ఇక మన పాల్ హెమన్ చేసేది ఏముండదు. అంటే అక్కడ బ్రాన్సన్ రీడ్ ఆల్రెడీ అక్కడ పడిపోయి ఉంటాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ కూడా అక్కడ లేడన్నమాట. సో అందుకని మన పాల్ హెమన్ ఏం చేస్తాడంటే రోమన్ రెయిన్స్ అటాక్ చేస్తాడేమో అని, ఐ లవ్ యూ ట్రైబల్ చీఫ్, ఐ లవ్ యూ మై రోమన్ రెయిన్స్, అంటే నేను నీకు ఎక్నాలెడ్జ్ చేస్తాను, నువ్వు నా రోమన్ రెయిన్స్, నువ్వు నా ట్రైబల్ చీఫ్ అని అంటే ఎక్కిస్తాడనమాట రోమన్ రెయిన్స్ కి. మొత్తం ఇక నువ్వు నావోనివే అంటే మనం మునుపట్లో ఎలా ఉన్నాం ఆ టైప్ లో మాట్లాడతాడన్నమాట పాల్ హెమన్. బట్ అప్పుడు రోమన్ రెయిన్స్ ఏమంటాడంటే ఫ్యాన్స్ తో చూస్తాడన్నమాట. ఫ్యాన్స్ లో చూసి నేను అమ్మాలా అన్నట్టుగా ఈ టైప్ లో రియాక్షన్ ఇచ్చి ఆ షూస్ తీసుకుంటాడు అన్నమాట. షూస్ తీసుకుంటాడు అంటే పాల్ హెమన్ ని ఇవ్వమంటాడు. పాల్ హెమన్ ఆ షూస్ ఇచ్చేస్తాడు. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్ పాల్ హెమన్ కి సబ్మిషన్ లాక్ లో పడేస్తాడు అన్నమాట. గిల్టన్ లాక్ ఉంటది కదా, సో మన రోమన్ రెయిన్స్ పాల్ హెమన్ ని గిల్టన్ లాక్ లో పడేస్తాడన్నమాట. అండ్ ఈ మూమెంట్ చాలా షాకింగ్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక పాల్ హెమన్ ని రింగ్ లో పడేస్తాడు రోమన్ రెయిన్స్. అండ్ ఆ షూస్ తీసుకొని అంటే ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తాడన్నమాట. అంటే ఆ కామెంటేటర్ టేబుల్ ఎక్కి ఆ షూస్ కి సైన్ చేస్తాడన్నమాట. మన బ్రాన్సన్ రీడ్ తీసుకున్నాడు కదా మన రోమన్ రెయిన్స్ షూస్ ని, ఆ షూస్ కి సైన్ చేసి ఫ్యాన్స్ లో విసిరేస్తాడన్నమాట. ఆ షూస్ ని ఫ్యాన్స్ కి ఇచ్చేస్తాడు. అండ్ అంతలోనే అక్కడికి మన బ్రాన్ బ్రేకర్ వచ్చేస్తాడు. బ్రాన్ బ్రేకర్ వచ్చి రోమన్ రెయిన్స్ కి ఒక సాలిడ్ స్పియర్ కొడతాడు అనమాట. అండ్ ఆ స్పియర్ వేరే లెవెల్లో ఎగ్జిక్యూట్ అయింది రోమన్ రెయిన్స్ కి. అండ్ ఇక స్పియర్ పడ్డంగా రోమన్ రెయిన్స్ చాలా ఇబ్బంది పడతాడు. అండ్ ఇక అంతలోనే అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ వస్తారన్నమాట. బ్రాన్ బ్రేకర్ ని అంటే బయటకు తీసుకెళ్దామని చూస్తారు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ రింగ్ లోకి వెళ్తారన్నమాట. రింగ్ లోకి వెళ్ళి పాల్ హెమన్ ని పైకి లాబట్టి తీసుకెళ్తారన్నమాట, బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారన్నమాట. అండ్ బ్రాన్సన్ రీడ్ కూడా లేస్తాడు. అండ్ వాళ్ళిద్దరు కలిసి పాల్ హెమన్ ని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారన్నమాట. అండ్ మన రోమన్ రెయిన్స్ ఇక మెల్లగా లేచి బ్యాక్ స్టేజ్ వెళ్దామని చూస్తాడు. అండ్ రింగ్ ఎంట్రెన్స్ దగ్గరికి వస్తాడన్నమాట. ఆ ర్యాంప్ దగ్గరికి వస్తాడు. అండ్ ఆ ర్యాంప్ దగ్గరికి రావడంతో మన బ్రాన్ బ్రేకర్ చూస్తాడు. బ్రాన్ బ్రేకర్ పరిగెత్తుతూ వచ్చి మళ్ళొకసారి రోమన్ రెయిన్స్ కి ఇంకొక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తాడన్నమాట. అండ్ ఇక్కడతో అయిపోయిందంటే ఇక్కడతో అయిపోలేదు. మళ్ళీ రోమన్ రెయిన్స్ ని రింగ్ లో పడేస్తారు.
రింగ్ లో పడేసి మన బ్రాన్సన్ రీడ్ వచ్చి సునామీ కనెక్ట్ చేస్తాడు. బ్యాక్ టు బ్యాక్ రోమన్ రెయిన్స్ కి సునామీ కనెక్ట్ చేస్తాడు అన్నమాట. అండ్ అక్కడికి రోమన్ రెయిన్స్ లేవలేకపోతాడు. అండ్ ఆడమ్ పియర్స్ వచ్చి వాళ్ళని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్దామని చూస్తాడు, బట్ వాళ్ళు ఆగరన్నమాట. సో మన రోమన్ రెయిన్స్ కి చాలా భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ ఫైనల్ గా వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళినట్టే వెళ్తారు. మన రోమన్ రెయిన్స్ ని స్ట్రెచ్చర్ పైన పడుకోబెడతారు. అండ్ మళ్ళొక్కసారి అటాక్ చేద్దామని చూస్తారన్నమాట. అండ్ అంతలోనే ఇక మన జెవుసో వచ్చేస్తాడు. సో ఒక సామెత ఉంటది కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అని. ఆల్రెడీ రోమన్ రెయిన్స్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అప్పుడు మన జెవుసో రాడన్నమాట. అటాక్ అంతా అయిపోయిన తర్వాత జెవుసో వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన, బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తాడు. సూపర్ కిక్లు కొడతాడు అన్నమాట. బట్ పెద్దగా యూజ్ ఏం లేదు. బ్రాన్ బ్రేకర్ మళ్ళొకసారి సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తాడు జెవుసోకి. అండ్ అక్కడితో జెవుసో పని అయిపోతుంది అన్నమాట. అండ్ మన రోమన్ రెయిన్స్ ని స్ట్రెచ్చర్ లో పడుకోబెడతారు. అయినా సరే అక్కడికి కూడా వాళ్ళు ఆగలేరు అన్నమాట. మళ్ళొకసారి సునామీ కనెక్ట్ చేస్తాడు మన రోమన్ రెయిన్స్ కి. అండ్ ఫైనల్ గా వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు అన్నమాట. అండ్ రోమన్ రెయిన్స్ కి క్లియర్ గా చెప్తారు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది, నీకే మంచిది. కానీ మన బ్రాన్ బ్రేకర్ రోమన్ రెయిన్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాడు. అండ్ ఈ బ్రాల్ లో చాలా భయంకరంగా కొట్టేసినారు రోమన్ రెయిన్స్ ని. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ రోమన్ రెయిన్స్ అవుట్ ఆఫ్ యాక్షన్ వెళ్తాడని, అందుకోసమే ఈ టైప్ లో అటాక్ చేసినారని రూమర్ అన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మన రోమన్ రెయిన్స్ ని స్ట్రెచర్ పైన బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తుంటారు అన్నమాట. అండ్ ఇంత అటాక్ చేసినా సరే రోమన్ రెయిన్స్ ఒక మాట చెప్పిండు అన్నమాట. అదేంటంటే, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడనే ఉంటాను, మా వానికి నేను హెల్ప్ చేయాలి, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఇంటరప్ట్ చేస్తారు కంపల్సరీగా, నేను ఇక్కడ ఉంటేనే జెవుసో గెలవగలడు, జెవుసోకి హెల్ప్ చేస్తాను నేను అని మన రోమన్ రెయిన్స్ చెప్తారన్నమాట. ఆ స్ట్రెచర్ పైన పడుకొని మరి ఆ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తున్నప్పుడు చెప్పిండు, అంతా అటాక్ చేసినా సరే రోమన్ రెయిన్స్ హెల్ప్ చేస్తా అని చెప్పిండు అనమాట. బట్ మెడికల్లీ అక్కడ రోమన్ రెయిన్స్ అయితే క్లియర్ గా లేనట్టుగా మనకి చూపించింది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ దాని తర్వాత మన ఆడమ్ పియర్స్ ఫుల్ కోపంలో కనిపిస్తాడు. మన బ్రాన్ బ్రేకర్ ని, బ్రాన్సన్ రీడ్ ని, అంటే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఈ అరీనా నుండి వెళ్ళిపోండి, మీరు కనుక ఇంకొక ఎక్స్ట్రా చేసినారు అనుకో నేను మొత్తం మీ అందరికి సస్పెండ్ చేసి పడేస్తాను. సో ఈ రోజు మీరు నాకు కనిపించదు, మీరు ఈ మ్యాచ్ లో ఇప్పుడు మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఉంది కదా, సో మీరు కనిపించదు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని మన ఆడమ్ పియర్స్ చెప్తాడు అనమాట. సో ఇక చేసేది ఏం లేక మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు అన్నమాట. అరీనా నుండి బయటకి వెళ్ళిపోతారు. సో ఇక్కడతో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోయింది. మళ్ళొకసారి ఆడమ్ పియర్స్ జెవుసో దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఓకేనా, మ్యాచ్ లో ఫైట్ చేయగలుగుతావా అని ఈ టైప్ లో అడిగినప్పుడు, నేను ఫైట్ చేస్తాను, నా రోమన్ రెయిన్స్ నా కజిన్ చెప్పిండు నా కోసం అని దెబ్బలు తిన్నాడు, సో నేను కంపల్సరీగా ఫైట్ చేయాల్సిందే, రోమన్ రెయిన్స్ చెప్పిండు నువ్వు ఆ ఛాంపియన్షిప్ ని మళ్ళీ బ్లడ్ లైన్ లోకి తీసుకురావాలి, మన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పిండు, నేను అది చేసి తీరుతాను అని మన జెవుసో చెప్తారన్నమాట. సో ఇక్కడతో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోయింది. సో ఒక మ్యాచ్కే మనకి 8 minutes పట్టింది అన్నమాట. ఒక మ్యాచ్ అంటే ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ లాగా అనిపించింది ఇది. సో బ్రాల్ జరుగుతుందని ఎక్స్పెక్టెడ్, బట్ మరి ఇంత ఘోరంగా అని అనుకోలేదు. అండ్ దాని తర్వాత ఇక మన వైడ్ 6 వర్సెస్ మన స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్య ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. అండ్ మెయిన్ ఏంటంటే ఈ క్లాష్ ఇన్ ప్యారిస్ లో ఫ్యాన్స్ రియాక్షన్ అన్నమాట వేరే లెవెల్లో సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్క సూపర్ స్టార్ కి. అండ్ అది చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, సో ఈ మ్యాచ్ లో చీటింగ్ జరుగుతుంది. సో మన వైడ్ 6 చీటింగ్ చేస్తారన్నమాట. మన ఎరిక్ రావన్ ఈ మ్యాచ్ లో ఇంటరప్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత స్ట్రీట్ ప్రాఫిట్స్ కమ్బ్యాక్ చేస్తారు, ఫైట్ బ్యాక్ చేస్తారు. బట్ మళ్ళొకసారి నిక్కీ క్రాస్ రింగ్ కిందికి వెళ్ళి మన స్ట్రీట్ ప్రాఫిట్స్ కాల్ని దొరకబడుతుంది అన్నమాట. అంటే రింగ్ లోకి వెళ్ళకుండా దొరకబడుతుంది. సో మొత్తం డిస్ట్రాక్ట్ చేసేస్తారు. సో దాని వల్ల ఈ మ్యాచ్ లో విన్ అయింది మన వైడ్ 6. సో వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఫేవర్ లో ఉండే నెంబర్స్ గేమ్ ప్లే చేసినారు. నిక్కీ క్రాస్ హెల్ప్ చేస్తుంది అండ్ మన ఎరిక్ రావన్ కూడా హెల్ప్ చేస్తాడు అనమాట. సో అందువల్లనే ఈ మ్యాచ్ లో వైడ్ 6 విన్ అయినారు. సో ఇప్పుడు స్టిల్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన వైడ్ 6 అన్నమాట. అండ్ దాని తర్వాత మన నిక్కీ బెల్లా వర్సెస్ మన బెక్కీ లించ్ మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది అన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా ఓకే పర్లేదు అనిపించింది. అండ్ కొన్ని బాచెస్ జరిగినాయి, కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అండ్ అది పక్కన పెడితే నిక్కీ బెల్లా కూడా మంచిగానే పర్ఫామ్ చేసింది, బెక్కీ లించ్కి టఫ్ ఫైటే ఇచ్చింది. అండ్ మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే ఈ మ్యాచ్ ఎండ్ ఏ విధంగా అయిందంటే రోల్ అప్ ద్వారా అయింది. సో మన బెక్కీ లించ్ నిక్కీ బెల్లాకి రోల్ అప్ చేసి ఓడిస్తుంది అన్నమాట. సో సబ్మిషన్లు కూడా మంచిగా ఇచ్చుకుంటారు. మన నిక్కీ బెల్లా బెక్కీ లించ్ మూవ్స్ నే బెక్కీ లించ్ కి ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. సో నిజంగా అది వేరే లెవెల్లో అనిపించింది. అండ్ మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్ లో బెక్కీ లించ్
మన నిక్కీ బెల్లాని ఓడిస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు స్టిల్ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బెక్కీ లించే అన్నమాట. అండ్ నెక్స్ట్ షీమస్ వర్సెస్ రూసెవ్ మధ్య డానీ బ్రూక్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ బి వేరే లెవెల్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నిజంగా ఈ మ్యాచ్ లో వెపన్స్ చాలా బాగా యూజ్ చేసినారు. చైర్స్ యూజ్ చేసినారు, కెండో స్టిక్స్ యూజ్ చేసినారు, స్టీల్ స్టెప్స్ యూజ్ చేసినారు, షెలలి యూజ్ చేసినారు అన్నమాట. నిజంగా వేరే లెవెల్లో ఫైట్ చేసినారు మన షీమస్ అండ్ రూసెవ్ ఇద్దరు కలిసి. అండ్ ఒక అల్మారా లాంటిది ఉంటది అన్నమాట. సో ఆ అల్మారా పైన లాబట్టి ఎత్తేస్తాడు రూసెవ్ మన షీమస్ ని. అండ్ నిజంగా ఈ మ్యాచ్ వేరే లెవెల్లో అనిపించింది. అండ్ మన షీమస్ కి మన రూసెవ్ బ్యాక్ టు బ్యాక్ ఎక్లౌడ్స్ కనెక్ట్ చేస్తాడు. అండ్ ఫస్ట్ టైం ఎస్కేప్ అవుతాడు అన్నమాట. అండ్ దాని తర్వాత రింగ్ లో మళ్ళొకసారి కనెక్ట్ చేసినప్పుడు ఇక తప్పించుకోలేకపోతాడు మన షీమస్. అంటే ఆ షెలలితో అక్లెట్స్ కనెక్ట్ చేస్తాడు అన్నమాట. సో దాంతో ఇక మన షీమస్ ఈ మ్యాచ్ లో ఓడిపోతాడు, అంటే ట్యాప్ అవుట్ చేస్తాడు అన్నమాట మన షీమస్. సో ఈ మ్యాచ్ లో విన్ అయింది ఇంకెవరో కాదు, మన రూసెవ్ అన్నమాట. అండ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఏ మ్యాచ్ లో కూడా రాంగ్ అవ్వలేదు. బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసిన సూపర్ స్టారే విన్ అయిపోయిండు. అండ్ నెక్స్ట్ మనకి జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. అండ్ చాలా మంది డిసప్పాయింట్ అయినారు. అంటే ఈ మ్యాచ్ బుక్ అయినప్పుడు, ఈ జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ బుక్ చేసినప్పుడు అసలు ఎందుకు ఈ లోగన్ పాల్ తో మ్యాచ్, జాన్ సీనాకి వేరే సూపర్ స్టార్స్ ఉన్నారు కదా, డిజర్వ్డ్ సూపర్ స్టార్ ఉన్నారు కదా, సో వాళ్ళతో బుక్ చేస్తే మంచిగా ఉండని చాలా మంది ఫీల్ అయినారు. బట్ ఈ మ్యాచ్ మాత్రం వేరే లెవెల్లో ఫైట్ చేసినారన్నమాట. అండ్ లోగన్ పాల్ దాదాపుగా ఫ్యాన్స్ కి నచ్చడు, బట్ ఈరోజు పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఇచ్చినారు. అండ్ ఇప్పుడు జాన్ సీనా ఫైనల్ టూర్లో అంటే నాతో ఫైట్ చేస్తుండు, నాతో ఫైట్ చేస్తే ఏం అంటే మిస్టేక్ ఏం జరగదు, ఫ్యాన్స్ని నేనేం డిసప్పాయింట్ చేయను, నాతో ఫైట్ చేస్తున్నాడని చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. సో అది నేను మ్యాచ్లో ఉంచను, నేను మ్యాచ్లో వేరే లెవెల్లో ఫైట్ చేస్తాను, జాన్ సీనాకి మంచి మ్యాచ్ ఇస్తాను అని మన లోగన్ పాల్ గట్టిగా అనుకున్నట్టున్నారు బాస్. నిజంగా వేరే లెవెల్లో ఫైట్ చేసిన లోగన్ పాల్. అండ్ మ్యాచ్ అయితే బ్యాంగర్ ఆఫ్టర్ బ్యాంగర్ లాగానే అనిపించింది అన్నమాట. సో మంచి మ్యాచ్ ఇచ్చిండు ఫైనల్ టూర్ లో మన జాన్ సీనాకి లోగన్ పాల్. సో అప్రిషియేట్ చేయాల్సిందే మన లోగన్ పాల్ ని. అండ్ ఇంకొకటి మన మైకల్ కోల్ కూడా లోగన్ పాల్ కి అప్రిషియేట్ చేసినారు. సో ఇప్పుడు మన మైకల్ కోల్ ఎప్పుడు లోగన్ పాల్ కి సపోర్ట్ చేయడు, అలాంటి మైకల్ కోల్ మన లోగన్ పాల్ కి మంచిగా సపోర్ట్ చేసిందన్నమాట. అంటే నువ్వు ఎన్ని తింగర్ పనులు చేసినా సరే కానీ ఈ రోజు నా మనసు గెలుచుకున్నావు, నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినావు అని మైకల్ కోలే చెప్పిండు. అండ్ ఇంకొకటి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ లో మన జాన్ సీనా ఏజే స్టైల్స్ మూవ్ ని ఎగ్జిక్యూట్ చేసింది అన్నమాట. సో మన ఏజే స్టైల్స్ మూవ్ ఉంటది కదా, స్టైలిష్ క్లాష్ అని, సో ఆ మూవ్ ని మన జాన్ సీనా ఎగ్జిక్యూట్ చేశారన్నమాట. ఈ మూమెంట్ వేరే లెవెల్లో అనిపించింది. అండ్ ఫైనల్ గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో విన్ అయింది ఇంకెవరు కాదు, మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనానే అన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ లిటిల్ ఫ్యాన్ ఉంటాడు కదా, ఆ లిటిల్ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి మళ్ళొకసారి జాన్ సీనా ఆ మూమెంట్ ని షేర్ చేసుకుంటాడు అన్నమాట. అండ్ పక్కనే బ్యారిగేడ్ సైడ్ వాళ్ళ వైఫ్ కూడా ఉంటది, వైఫ్ తో కూడా తన మూమెంట్ ని షేర్ చేసుకుంటాడు, ఫ్యాన్స్ తో కూడా షేర్ చేసుకుంటాడు అన్నమాట. ఆయన జెల్లీ రోల్ దగ్గర కూడా వెళ్తాడు, జెల్లీ రోల్ దగ్గరికి వెళ్ళి హగ్ తీసుకుంటాడు. అండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మన జెల్లీ రోల్ బ్యారిగేడ్ సైడే ఉంటాడు అన్నమాట, లైవ్ ని చూస్తూ ఉంటాడు. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేసినారు జాన్ సీనాకి. అండ్ ఇక్కడతో ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయింది. అండ్ లోగన్ పాల్కి కూడా మంచి అప్రిషియేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ మెయిన్ ఈవెంట్ లో జే ఉసో వర్సెస్ సిఎం పంక్ వర్సెస్ ఎలియా నైట్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య ఫేటల్ 4-way మ్యాచ్ జరిగిందన్నమాట. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు సెత్ రాలిన్స్ కి ఇంటర్వ్యూ జరిగింది. అంటే ఈరోజు మీ మ్యాచ్ లో బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ రారు కదా, అండ్ నువ్వు ఎలా ఈ మ్యాచ్ లో ఫైట్ చేస్తావు, నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావని, నువ్వు ఎలా గెలుస్తావని మన జాకీ రెడ్మ్యాన్ సెత్ రాలిన్స్ ని అడుగుతుంది అన్నమాట. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటాడో తెలుసా, సో నాకెవ్వరు అవసరం లేదు, నాకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు, నేను ఒంటరిగా ఏదైనా చేయగలుగుతాను. అండ్ ఇక్కడ ఒక టైప్ లో టీజ్ ఇచ్చేసినారని చెప్పాలి. సో ఇక్కడ నా టీంని, అంటే నా టీం హెల్ప్ అవసరం లేదని ఇక్కడ డైరెక్ట్ గా సెత్ రాలిన్స్ చెప్పేసిండు. అంటే మేబీ ఇది ఇన్ ఫ్యూచర్ లో బ్యాక్ ఫైర్ అవ్వచ్చు మన సెత్ రాలిన్స్ కే. అండ్ మేము లేకుండా నువ్వు నీ ఒంటరిగా నీ పని చూసుకుంటావా అని బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అనొచ్చు అన్నమాట. సో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, సో నేను ఒంటరిగానే రస్సెల్ మేనియాలో మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేసినాను సీఎం పంక్తో అండ్ రోమన్ రీన్స్ తో. అండ్ మీరు అందరు చూసినారు కదా, రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ లో గెలిచింది ఎవరు, సీఎం పంక, రోమన్ రీన్స్? నేనే కదా గెలిచింది, నేనే కదా ఒంటరిగా చేసింది, అది నేను ఒంటరిగానే చేసినాను, ఇప్పుడు కూడా చేయగలుగుతాను, అండ్ నేను ఎప్పుడు 2 అడుగులు ముందే ఉంటాను అని మన సెత్ రాలిన్స్ చెప్పేస్తాడన్నమాట. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ అఫీషియల్ గా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్ లో
అంటే వాళ్ళందరూ కలిసి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తారు. బట్ మన సీఎం పంకే జే ఉసోకి సూపర్ కిక్ కొడతాడు అన్నమాట. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ బయటకు వెళ్ళిపోతాడు. ఎలియా నైట్ సీఎం పంక్ ఇద్దరు ఫైట్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఇక అందరు వచ్చి రింగ్ లో ఫైట్ చేస్తారు. అండ్ మ్యాచ్ అయితే బాగానే ఉంది, ఓకే పర్లేదు అనిపించింది, బాగానే ఫైట్ చేసినారు. అండ్ జిటిఎస్లు కనెక్ట్ చేసిండు మన సీఎం పంక్. అండ్ కర్బ్ స్టాంప్లు కూడా కొట్టిండు. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ని కామెంటేటర్ టేబుల్ పైన పడుకోబెడతాడు. అండ్ ఎలియా నైట్ మన సెత్ రాలిన్స్ కి ఎల్బో కనెక్ట్ చేద్దామని చూస్తాడు. బట్ అది మన సెత్ రాలిన్స్ ఎస్కేప్ అవుతాడు అనమాట. అక్కడ నుండి ఎలియా నైట్ కి చాలా చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. అండ్ దాని తర్వాత మన ఎలియా నైట్ కి కర్బ్ స్టాంప్ కొట్టేస్తాడు. అండ్ ఇటు మన జే ఉసోకి కూడా ఆల్రెడీ ప్రాబ్లం ఉండే, అంటే మన బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చింది కదా, అటాక్ చేసింది కదా, ఎక్కువేం అటాక్ చేయలేదు బట్ ఇంజరీ అన్నట్టుగానే చూపించినారు. మన జే ఉసోకి కూడా కర్బ్ స్టాంప్ కనెక్ట్ చేసేస్తాడు. అండ్ రింగ్ లో మన సీఎం పంక్ సెత్ రాలిన్స్ ఇద్దరే ఫైట్ చేస్తాడు. అండ్ మన సెత్ రాలిన్స్ చైర్ పైన అటాక్ చేస్తామని చూస్తాడు అనమాట. అంటే చైర్ లో మన సీఎం పంక్ తలని పెడతాడు, కర్బ్ స్టాంప్ ఇద్దామని చూస్తాడు. బట్ మన సీఎం పంక్ తెలివిగా ఎస్కేప్ అవుతాడు. అండ్ మన సెత్ రాలిన్స్ కి దెబ్బ తగులుతుంది అన్నమాట. అండ్ ఫైనల్లీ మన సీఎం పంక్ సెత్ రాలిన్స్ కి జిటిఎస్ కనెక్ట్ చేస్తాడు. ఒక జిటిఎస్ కనెక్ట్ చేయగానే మళ్ళొకసారి సెత్ రాలిన్స్ వచ్చి మన సీఎం పంక్ పైన పడిపోతాడు అనమాట. జిటిఎస్ కనెక్ట్ చేసిన వెంటనే నాకు ఇంకొకటి ఇవ్వు అన్నట్టుగా. అండ్ ఇంకొకటి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే సీఎం పంక్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు, ఈ జిటిఎస్ తో సెత్ రాలిన్స్ పని అయిపోయింది, నేను వరల్డ్ ఛాంపియన్ ని అయిపోతాను అన్న హ్యాపీనెస్ లో మన సీఎం పంక్ కనిపిస్తాడు అన్నమాట. అండ్ అప్పుడే వెనకాల నుండి ఒక ముసుగు మనిషి వచ్చింది. ఆ ముసుగు మనిషి వచ్చి మన సీఎం పంక్ కి ఒక లో బ్లో కొట్టేసింది అన్నమాట. సో ఒక లో బ్లో కనెక్ట్ చేసింది. అండ్ ఇంకేముంది, మన సెత్ రాలిన్స్ సీఎం పంక్ కి కర్బ్ స్టాంప్ కొట్టేసినారు. సో ఈ మ్యాచ్ లో మన సెత్ రాలిన్స్ విన్ అయిపోయినారన్నమాట. ఆ ముసుగు మనిషి ఇంకెవరో కాదు, ద మ్యాన్ బెక్కీ లించ్. సో బెక్కీ లించ్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేసింది అన్నమాట. అండ్ సెత్ రాలిన్స్ ని విన్ చేపించింది. సెత్ రాలిన్స్ రిటైన్ చేసుకున్నాడు తన ఛాంపియన్షిప్ ని. అండ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అన్నమాట, కిస్ కూడా చేసుకుంటారు రింగ్ లో. అండ్ ఆ మూమెంట్ వేరే లెవెల్. అండ్ మనకు ఒకటి అప్డేట్ వచ్చిండే, ఈ మెయిన్ ఈవెంట్ లో సంథింగ్ ఏదో జరుగుతుంది, అది రస్సెల్ పాలూజాకి లీడ్ చేస్తుంది అన్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మెయిన్ ఈవెంట్ లో ఏం జరిగింది, ఈ ఫోర్త్ మెంబర్ అనాలా అనద్దా ఫర్దర్ గా తెలుస్తుంది కానీ, సో మనం కన్సిడర్ చేద్దాం ఫోర్త్ మెంబర్ గా అన్నట్టుగానే మన బెక్కీ లించ్ వచ్చి మన సెత్ రాలిన్స్ కి హెల్ప్ చేసింది కదా. సో ఇంకా షో అయిపోలేదు, వాళ్ళు రింగ్ లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అంతలోనే సోషల్ మీడియాలో ఒక నేమ్ అయితే ట్రెండ్ అయిపోయింది, విత్ ఇన్ సెకండ్స్ లో ట్రెండ్ అయిపోయింది అన్నమాట. ఆ నేమ్ ఇంకెవరిదో కాదు, మన ఏజే లీది. సో ఏజే లీ నేమ్ చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది. అండ్ ఇక మన సెత్ రాలిన్స్ రింగ్ లో సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇక్కడే మనకి క్లాష్ ఇన్ ప్యారిస్ అయిపోయింది అన్నమాట. బట్ ఆ ఫేర్ లో ఏం జరిగిందంటే, మన సీఎం పంక్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండగా, అంటే అక్కడ మన సీఎం పంక్ ఒక సైన్ ని చూస్తాడన్నమాట. ఆ సైన్ ఎవరిది అంటే, పోస్టర్ లో ఎవరి నేమ్ ఉందంటే ఏజేలీ అన్న నేమ్ ఉందన్నమాట. సో ఆ నేమ్ ని చూసి చాలా అంటే చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు అన్నమాట. ఒకవేళ ఏజేలీ గనక ఇక్కడ ఉండుంటే నేను ఈ రోజు గెలుచుండే వాడిని అన్నట్టుగా ముఖం పెడతాడు మన సీఎం పంక్. సో ఒకటైతే క్లియర్ గా అర్థమవుతుంది, తొందరలోనే ఏజేలీ రిటర్న్ చేస్తుంది అని. సో మరి మీకు ఈ క్లాష్ ఇన్ ప్యారిస్ ఎలా అనిపించింది? ఒక సర్ప్రైజ్ రిటర్న్స్ ని పక్కన పెడితే మ్యాచెస్ అన్ని బాగానే ఉన్నాయి. సో నిజంగా ప్రతి ఒక్క సూపర్ స్టార్ కిరాక్ గానే ఫైట్ చేసినారు అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో మీరు నన్ను అడిగితే క్లాష్ ఇన్ ప్యారిస్ ఎలా ఉందంటే, ఓకే బాగానే ఉంది, మ్యాచెస్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక సర్ప్రైజ్ రిటర్న్స్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో చూద్దాం, అంటే ఇక నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లో చూసుకోవడమే, ఇక చేసేది ఏం లేదు కదా మనం. సో ట్రిపుల్ హెచ్ ని నమ్మడం, మనం మోసపోవడం తప్ప ఏం లేదు ఈ సర్ప్రైజ్ రిటర్న్స్ విషయంలో. బట్ మ్యాచెస్ అయితే 5 స్టార్ మ్యాచెస్ అని చెప్పాలి ప్రతి ఒక్క మ్యాచ్ కూడా. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి. సో ఈ మ్యాచెస్ కన్నా వాళ్ళ సపోర్టే వేరే లెవెల్లో వినిపించింది మ్యాచెస్ లో. అంటే వాళ్ళు అనౌన్స్ చేసింది, మాట్లాడిన దానికంటే ఆ క్రౌడ్ సాంగ్సే ఎక్కువ వినిపించినాయి. రోమన్ రైన్స్ అని, అండ్ జాన్సీనా ఎంట్రీ అప్పుడు కూడా, జాన్సీనా మ్యాచ్ మధ్యలో కూడా సాంగ్స్ పాడినారు. సో వాళ్ళు వేరే లెవెల్ అని చెప్పాలి ఈ క్లాష్ ఇన్ ప్యారిస్ లో.